బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రేపు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6న ఈవీఎం ధ్వంసం కేసుపై హైకోర్టు సమగ్ర విచారణ జరిపి కేసు ముగించాలని ఉత్తర్వులనిచ్చింది ధర్మాసనం. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రేపు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6వ తారీఖున ఈవీఎం ధ్వంసం కేసుపై హైకోర్టు సమగ్ర విచారణ జరిపి కేసు ముగించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. ఇక తాజా తీర్పుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మరి రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏమన్నారు, ఏపీ హైకోర్టులో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, అంటే పిన్నెల్లికి అనుగుణంగా తీర్పు ఇచ్చిందంటూ కూడా టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈరోజు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం, అంటే వెకేషన్ బెంచ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈరోజు విచారించిన నేపథ్యంలో ఇటు ఈ విచారణ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చుక్కెదురని చెప్పుకోవచ్చు. అంటే రేపు జరగబోయే కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నంబూరి శేషగిరిరావు, టీడీపీ తరపున ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావు తనకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రెండు పిటిషన్లపై, ఇటు ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన పిటిషన్, మరోవైపు హైకోర్టు ఏదైతే అరెస్టు నుంచి ఉపశమనం ఇచ్చిందో దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ త్వరితగతిన మెరిట్స్ను పరిగణనలోకి తీసుకుని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కేసును విచారించాలి. 6వ తేదీన దీనిపై విచారించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏదైతే ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోను కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో చూపించిన నేపథ్యంలో ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు, ఇది అధికారిక వీడియో కాదు అంటూ కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయంటూ కూడా బెంచ్ ద్విసభ్య ధర్మాసనం పిన్నెల్లి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల వాదనల మధ్యలో జోక్యం చేసుకుని అక్కడ ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. ఏ విధంగా మార్ఫింగ్ చేస్తారంటూ కూడా ధర్మాసనం కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆ వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ కూడా నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే రేపు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలోనే గతంలో ఏదైతే జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది బెంచ్ ముందు వారికి చూపించిన నేపథ్యంలో దానిలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేది గుర్తించిన నేపథ్యంలో గతంలో 13వ తేదీన ఏ విధంగా అయితే ఎన్నికల సమయంలో జరిగిన దాడి, ఎన్నికల తర్వాత జరిగిన దాడి గురించి ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళకపోయినప్పటికీ ఆయన అనుచర వర్గం హింసాత్మక వాతావరణం సృష్టించే అవకాశం ఉంది కాబట్టి వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది ఇటు ఏపీలో కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలి. మరోవైపు ఏదైతే అరెస్టుకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచనలు చేసింది. 6వ తేదీన దీనిలో ఉన్న మెరిట్స్ను, అంటే జూన్ 6న లిస్ట్ అయిన ఈ పెండింగ్ కేసుపై హైకోర్టు పిటిషన్ త్వరగా విచారణ ముగించాలి. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అంశంతో ప్రభావితం కాకుండా కేసులో ఉన్న మెరిట్స్ ఆధారంగా మాత్రమే విచారణ జరిపి దానిపై తుది నిర్ణయం తీసుకోవాలనేది సుప్రీం ధర్మాసనం ఏపీ హైకోర్టుకు సూచనలు చేసింది. ఇక మొత్తంగా చూసుకుంటే సుప్రీం ధర్మాసనం కీలక
ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంచి హౌస్ అరెస్ట్ చేయాలి. వారి అనుచర వర్గాన్ని కూడా హౌస్ అరెస్ట్ చేసి పటిష్ట భద్రత మధ్య ఆ మాచర్లలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి, మరోవైపు వ్యక్తిగతంగా తనకు కూడా ప్రాణహాని ఉందని కోరిన నేపథ్యంలో నంబూరి శేషగిరిరావు కూడా భద్రత కల్పించాలని కోరారు. దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వానికి కూడా సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లకుండా చూసుకోవాలనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. ఇటు రాష్ట్ర యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ధర్మాసనం వెకేషన్ బెంచ్ సూచనలు చేసింది. ఎంఎన్ఆర్ శివ, ఒక విషయం చెప్పండి. రాజకీయ పరంగా పెను సంచలనాలకి దారితీసింది ఈ సంఘటన, ఈ కేసు. దీని పట్ల సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా ఏదైతే వీడియోలు ప్రదర్శించారు, అంటే కేవలం నోటి మాట ద్వారా కాకుండా వాదనల ద్వారా కాకుండా అక్కడ ఏవైతే ఆధారాలు ఉన్నాయో, అంటే పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేది వాదనలు వినిపించారు నంబూరి శేషగిరిరావు తరపున. ఈ వాదనలతో ఏకీభవించింది ద్విసభ్య ధర్మాసనం వెకేషన్ బెంచ్. కానీ దానిలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, మార్ఫింగ్ చేశారు, సరిగా కనిపించడం లేదనేది ఇటు ప్రతివాది తరపున న్యాయవాదులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ అక్కడ ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి, అవి ఏ విధంగా మార్ఫింగ్ చేస్తారంటూ కూడా బెంచ్